అటుకులు వేసుకుంటే సరిపోద్ది. అటుకులు నానబెట్టాను, ఇవైతే అలానే హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే 4 AM రొటీన్ బ్లాగ్ చూస్తారు. డే 4 AMకి స్టార్ట్ అయ్యి నైట్ వరకు రికార్డ్ చేశాను. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ 4 o'clockకి లేచి బేసిక్ పనులు ఉంటాయి కదా, జాడు పూజ అవన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే పొద్దున పూజకి రెడీ చేసుకుంటున్నాను. కార్తీక మాసంలో సన్ రైజ్ ముందే పూజ చేసుకోవాలి. ఈరోజు నా వాయిస్ వింటే మీకు అర్థమైపోద్ది. చలి బాగా పెరిగింది. మార్నింగ్ స్నానాల వల్ల లైట్గా కోల్డ్ అయితే అనిపిస్తుంది. ఈ పర్టికులర్ డే నుంచి చాలా చలిగా అనిపిస్తుంది. అసలు గురువారం రోజు నుంచి ఇంకా అసలు పొద్దున్నే నా వల్ల కాలేదు. ఇంకా వామ్ కుర్తీ వేసుకున్నా కూడా అసలు నాకు ఫుల్ ఇదిగా అనిపించింది. దీనికన్నా ముందు రోజు నుంచే నేను స్టార్ట్ చేశాను. కొంచెం చలిని నెగ్లెక్ట్ చేయకుండా ఇలా కొంచెం కవర్ చేసుకుంటూ ఉన్నామంటే జలుబు ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగా తక్కువ ఉంటాయి. ఒక్కసారి కనుక ఈ చల్లటి వెదర్తో జలుబు పట్టేసిందంటే అది చాలా రోజులు అలా సెటిల్ అయిపోద్ది. అందుకని మేము కొంచెం ముందే జాగ్రత్తగా ఉంటాం. పర్టికులర్గా నేను సిక్ అయ్యానంటే ఇంక ఇంట్లో అంతా డిస్టర్బ్ అయిపోద్ది. మా వారు బేసిక్గా కూడా మేనేజ్ చేయలేరు అనమాట, ఆయనకేం రావు. కాబట్టి నేను అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను షాల్ వేసుకున్నాను. బయట తులసమ్మ దగ్గర పూజ చేసుకునేప్పుడు అంత చలిగా అనిపించింది అనమాట. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని ముందు అక్కడ దీపాలు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని ఇంకా లోపలికైతే వచ్చి ఇక్కడ కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఈరోజు పువ్వులు లేవు, ముందు రోజు ట్రై చేశాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఇంత ఎర్లీ మార్నింగ్ దొరకవు కాబట్టి ఇంకా తెప్పించలేదు, రేపు చూద్దాంలే అని అనుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని పూజకు కూర్చున్నాను. రెగ్యులర్గా నేను చదువుకునేవన్నీ చదివేసుకున్నాను. కార్తీక పురాణం కూడా చదువుకున్న తర్వాత ఈరోజు గురువారం కాబట్టి బాబా సచ్చరిత్ర కూడా పారాయణ చేసుకోవాలి. అండ్ మీకు ఒక విషయం చెప్పలేదు కదా, ఈరోజు రేపు అంటే థర్స్డే ఫ్రైడే మా అమ్మాయికి వర్చువల్ క్లాసెస్ అని నిన్న నైట్ నేను బ్లాగ్ ఎండ్ చేశాక మెసేజ్ వచ్చింది. పొల్యూషన్ అసలు మామూలుగా లేదు. ఇంకా పిల్లలు బయటకు వెళ్ళడం మంచిది కాదు. అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టాప్ చేయాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి వస్తే ఇంకెవరు రిస్క్ చేయడానికి లేదు, కంపల్సరీ ఆన్లైన్ చేయాల్సిందే. కానీ ఓన్లీ ప్రైమరీ స్కూల్ వరకే, అంటే నర్సరీ టు ప్రైమరీ అంటే 5th స్టాండర్డ్ వరకు. మళ్ళీ 6th నుంచి 12th వరకు అందరూ స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి రెగ్యులర్ స్కూలే ఉంది. కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ మాత్రం లేవన్నమాట. ఇంకా మా పాపకైతే ఈ 2 days అని చెప్పారు. మండే విషయం సండే ఈవినింగ్ తెలుస్తుంది. కాబట్టి తన లంచ్ బాక్స్ హడావుడి లేకపోతే మార్నింగ్ కొంచెం టైం ఉన్నట్టే. ఆల్రెడీ ఎర్లీగా లేస్తున్నాను కాబట్టి నాకంటూ టైం ఉంటుంది. రెగ్యులర్గా ఏంటంటే పూజ అయిపోగానే ముందు తన బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయడం, తనకి లంచ్ బాక్స్ అవి స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ప్రశాంతంగా కూర్చొని ఇంకా నా లెమన్ హనీ వాటర్ తాగేసి, ఈ చలిలో ఇంతసేపు ఇలా ఉంటే తలంతా పట్టేసినట్టు అయిపోయింది. మంచిగా హాట్ వాటర్ తాగితే ఒక బిగ్ రిలాక్సేషన్ అనిపిస్తుంది. మామూలుగా కూడా మేము డే అంతా లూక్ వామ్ వాటర్ తీసుకుంటూ ఉంటాం వింటర్ అంతా. ఈ బాటిల్స్, నార్మల్ వాటర్ బాటిల్స్ అన్ని పక్కన పెట్టేసి తలా ఒక స్టీల్ బాటిల్ అయితే పెట్టేస్తాను. కెటిల్లో ఎప్పటికప్పుడు వాటర్ హీట్ చేసుకొని అందులో అయితే ఫిల్ చేసేస్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా. సో దట్ అందరూ వామ్ వాటర్ తాగుతూ ఉంటే మంచిదని. మనమే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే అసలే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చాలా భయం, హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ అంటే ఇంకా భయం. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా అలా కొంచెంసేపు రిలాక్స్ అయిపోయాను. మా అమ్మాయికి టైం ఉంది, ఎలాగో 9 o'clockకి క్లాస్ అన్నారు కాబట్టి మా వారి కోసం అయితే వంట చేయడం స్టార్ట్ చేశాను. తల్లి గుడ్ మార్నింగ్.
టైం ఎంత అయింది తెలుసా? 8 అయింది. అబ్బా వర్చువల్ క్లాసెస్ కదా ఈరోజు. 9కి క్లాస్, లేచి రెడీ అవ్వాలి. గుడ్ మార్నింగ్ బన్ను. హౌ డూ యూ డూ? గుడ్ రా. తల్లి లేవాలి, లేచి క్విక్గా రెడీ అవ్వాలి. గుడ్ మార్నింగ్ చెప్పు. ఓకే, క్విక్లీ బాయ్. వాడితో ఆడొద్దు, లేచి రెడీ అవ్వాలి. కర్టన్స్ అయితే ఓపెన్ చేసి పెట్టాను, డే లైట్ వస్తుందని. ఇంకలా తన్నైతే కదిపేసి వచ్చాను. 8 అయిందని చెప్పాను కానీ అప్పటికి 7:50 అయింది ఎగ్జాక్ట్గా. మన వల్ల లేపుతూ ఉంటేనే ఆ బెడ్ మీద పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసేస్తుంది. అందుకే పని చేసుకుంటూ మధ్యలో వెళ్ళి ఒక చిన్న అలాం లాంటిది ఇచ్చేసి వచ్చాం అనమాట. ఇంకా అటు కదిలి ఇటు కదిలి లేస్తుంది. 9 కాబట్టి ప్రశాంతంగా అటెండ్ అవ్వచ్చు, ఇంట్లోనే కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు. రెడీ అవ్వాలి వెళ్ళాలి అంటే వేరు, ఇంట్లోనే ఉండి వర్చువల్ అటెండ్ అవ్వడం వేరు కదా. ఇంకా మా కోసం అయితే మునక్కాయ టమాటో కర్రీ చేశాను. ఆఫ్టర్నూన్ ఇంకా సెకండ్ తన కోసం ఏదో ఒకటి చేయొచ్చులే అన్నట్టు చపాతీ చేసా యాజ్ యూజువల్. పెరుగు ఎలానో ఉంటుంది. ఇంకా ఆయనకి బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. 8 to 8:10 మధ్యలో తను షార్ప్గా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు. ఆల్రెడీ ఫ్రెష్ అవుతున్నారు కాబట్టి ఇంకా మన సైడ్ నుంచి అసలు డిలే ఉండదు. ఆయన రెడీ అయిపోయి వచ్చారంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయరు కాబట్టి అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ఆల్మండ్ స్మూదీ తాగుతాం కదా, అదే వేసాను. ఓట్స్ బనానా స్మూదీ. ఫైనల్గా ఇదైతే లంచ్ బాక్స్. ఇంకా తను స్మూదీ తీసుకొని లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. పాప కూడా ఫ్రెష్ అయిపోయి స్మూదీ తాగేసి క్లాస్లో అయితే కూర్చుంది. ఇంక ఇప్పటి నుంచి నా పనులు స్టార్ట్ అవుతాయి. అన్నీ రొటీన్ వర్క్స్ చేసుకోవాలి కదా. ఒక్కసారి తను చూద్దాం ఏం చేస్తుందని అయితే వచ్చాను. క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదా తన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కానీ ఇంకా నేను నా స్మూదీ వేసుకోవడానికన్నా ముందు ఒకసారి వెళ్ళి కిచెన్లో అన్నీ మా వారు వెళ్ళగానే బేసిక్ కిచెన్ క్లీనింగ్ అయితే చేసేసాను. అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్స్ కోసం అయితే వేయలేదు. మధ్యలో ఒకసారి ఇడ్లీకి వేసాను కానీ దోశకు మాత్రం వేయలేదు. సరే ఎలానో రాగులు ఉన్నాయి, రాగి దోశకైతే పోద్దామని అనుకున్నాను, అందుకే నానబెడుతున్నాను. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను రాగి దోశ ఎలా వేసుకోవాలని. నేనైతే మెజర్మెంట్స్ ఇలానే తీసుకుంటాను, చాలా బాగుంటాయి దోశ. మీరు 1 కప్పు మినపప్పు తీసుకుంటే 1.5 కప్పు రాగులు, 1 కప్పు బియ్యం తీసుకొని కొన్ని మెంతులు అయితే వేసుకోండి. నేను మర్చిపోయానులేండి ఈరోజు. నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మిల్లెట్స్ ఏమన్నా వాష్ చేస్తున్నప్పుడు అసలు ఎంత మురిగ్గా ఉంటాయో చూడండి, వాటర్ ఎలా అవుతున్నాయో. కాబట్టి ఒక 4-5 టైమ్స్ ఈజీగా ఇలా నలుపుతున్నట్టు చేస్తూ వాష్ చేసుకుంటే అందులో ఉన్న మురికంతా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి కొంతమంది రాగులు డైరెక్ట్గా యూజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఇదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా అలా నీట్గా వాష్ చేసి వాటర్ ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత వాటర్ పోసేసి నానబెట్టేసేయడమే. ఇది ఒక 8 hours నానాలి మిల్లెట్స్ కాబట్టి. సో మన ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకుందాం. ఇది యాక్చువల్గా నేను నైట్ డిన్నర్కి ప్లాన్ చేశాను. మనకు ఎలాగో దోశలు ఫర్మెంట్ అవసరం లేదు కాబట్టి పర్వాలేదు, ఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ ఊరికే ఫర్మెంట్ అయిపోతాయి. మా దగ్గర ఇప్పుడు ఎలాగో పెట్టినా ఫర్మెంట్ అవ్వదు, అలా ఉంది చెల్లి అయితే. ఇంకా అందుకని ఈవినింగ్ 6కి అలా గ్రైండ్ చేసేసాను అనుకోండి, డిన్నర్ టైంకి దోశలు వేసుకోవచ్చని ప్లాన్ అనమాట. అలా అది పక్కన పెట్టేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫర్మెంట్ చేయకుండా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా దోశలు ఎంత బాగా వస్తాయి అనేది చూపిస్తాను నేను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా అలా మిగతా పనులు ఉంటాయి కదా, బట్టలు అవన్నీ చేసుకున్నాను. నాకు కొంచెం వీడియో వర్క్స్ ఉంటే అవి చేసుకున్నాను. టైం ఇప్పుడు అరౌండ్ 12 o'clock అవుతుంది. ఇంకా లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి కదా. మునక్కాయ టమాటో కర్రీ ఎలానో ఉంది. నేను మీకు ప్రామిస్ చేసినట్టే వీక్లీ వన్స్ ఒక ఆమ్లా రెసిపీ షేర్ చేస్తానన్నాను కాబట్టి ఈరోజు ఆమ్లా రసం అయితే పెడుతున్నాను, అదే మీతో అయితే షేర్ చేస్తాను. నేను ఇక్కడ ఒక 2 చిన్న సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. వాటికి 2 చిన్నవే కొంచెం ఆమ్లా అయితే తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని టమాటోస్ ఆమ్లా 2 కలిపి ఇలా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు దేనిలో అయితే రసం పెట్టుకుంటారో ఆ బౌల్లోకి తీసుకొని సరిపడా వాటర్ పోసేసి మనం రసంలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడే. అంటే పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకుంటాం కదా,
అది తర్వాత ఇంకేమేమి వేయాలి ఏంటి అనేది చెప్తాను. ఈ ఆమ్లా రసంలో టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే ఏమేమి వేసుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా, అప్పుడే బాగుంటుంది. నేను ముందు చాలాసార్లు చెప్పినట్టే వెరీ రీజనబుల్ రేట్లో మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చే ఆమ్లా ఈ సీజన్లో బాగా వస్తుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. సో తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అది మీరు మార్నింగ్ షార్ట్స్గా తీసుకుంటారా, డైరెక్ట్గా తినేస్తారా, ఆమ్లా క్యాండీతో చేసుకుంటారా, ఇలా రసం చేసుకుంటారా, ఎలా అయినా సరే, పులిహోర అయినా పర్లేదు. కొన్ని ఆమ్లాస్ చూసారా నేను అందులో వేసేసాను, అవి రసంలో మరిగితే చాలా బాగుంటాయి ముక్కల్లా తినడానికి. అండ్ ఇక్కడ ఒక బేసిక్ సింపుల్ మసాలా చూపిస్తాను. రసం పౌడర్ బదులు ఇది వేసుకోండి, ఇది వేసుకుంటే రసం టేస్ట్ బాగుంటుంది. అంటే ఆమ్లా రసాన్ని మనం మామూలు రసంలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ఏంటంటే కొంచెం వగరుతనం ఎక్కువ ఉంటుంది కదా ఆమ్లాలో, అదంతా పోయి టేస్ట్ బాగుంటుంది అనమాట. మిక్సీ జార్లోకి మళ్ళీ ధనియాలు, కొన్ని మిరియాలు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసి అది కచ్చాపచ్చాగా జస్ట్ మీరు అలా దంచుకున్న సరిపోద్ది. అది వేసేసుకొని ఇలా బాగా మరిగించుకోవడమే రసంని. రసంకి తడక రెడీ చేసాను, వేసేద్దాం. సూపర్ యమ్మీగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్. ఫ్లేవర్ పోకుండా మొత్తం పెట్టేయాలి. సో అది సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. విటమిన్ సితో పాటు ఫుల్ ఆఫ్ ఇమ్యూనిటీ కూడా. నేను లంచ్ రెడీ చేస్తా, రైస్ పెట్టా, రసం పెట్టా, మునక్కాయ టమాటో కర్రీ ఉంది, నా కోసం చపాతీ చేసుకుంటా. మా అమ్మాయికి ఆల్రెడీ రైస్ పెట్టేశాను కాబట్టి కొంచెం రైస్లో రసం వేసుకొని తింటాను అనమాట. నేను కూడా తన క్లాసెస్ వచ్చింది, 5 మినిట్స్లో అయిపోద్ది. ఇంకా లంచ్ అయితే చేసేస్తాం. ఇంతకీ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది నాతో చెప్పండి. ప్రామిస్ చేసినట్టే వీక్లీ వన్స్ ఒక ఆమ్లా రెసిపీ అయితే షేర్ చేస్తాను. చాలా చాలా ఉంటాయి చేసుకోవాలంటే, ఒకటి కాదు అసలు. పులిహోర చేసుకోవచ్చు, పులిహోర ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్లాగ్స్లో నేను షేర్ చేశాను. పికిల్ కూడా చేసుకుందాం మనం. దీంతో కూడా మన సేమ్ మామిడికాయలో లాగా ముక్కలు పచ్చడి చేసుకోవచ్చు, తొక్కు పచ్చడి చేసుకోవచ్చు. సో అవన్నీ మీతో షేర్ చేస్తా ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి చొప్పున. ఇంతకీ మొన్న షేర్ చేసిన పచ్చడి ఎవరైనా ట్రై చేశారా, చేస్తే మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి. బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, టైం ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. పాప అయితే క్రికెట్కి వెళ్ళిపోయింది 4:30, ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది కూడా. నేనైతే గ్రైండర్ పెట్టాను, పొద్దున్న దోశ కోసం నానపెట్టాను కదా. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకున్నవి బాగానే ఉంటాయి. బట్ నాకేంటంటే గ్రైండర్లో వేసుకోవడం అలవాటు. సరే వేసేద్దామని ఒక 2 స్పూన్ల అటుకులు అయితే నానపెట్టాను. ఎందుకంటే మిల్లెట్స్తో వేసే దోశలు కొంచెం గట్టిగా ఉంటాయి, అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే అటుకులు వేసుకుంటే సరిపోద్ది. అటుకులు నానపెట్టాను, ఇవైతే అలానే సోక్ అయిపోయినాయి. సో ఇప్పుడు గ్రైండర్ వేసేసుకుందాం. ఆ పని అయ్యేసరికి కొంచెం ఇల్లు ఆల్రెడీ ఒడవడం అంతా అయిపోయింది. సో ఇంకా గ్రైండర్ ఆన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ చేసుకోవాలి. పాపను వాళ్ళ డాడీ తీసుకొచ్చేస్తారులేండి, తను వచ్చేస్తారు 6:30 లోపు. డైరెక్ట్ వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు ఈరోజు కూడా స్వీట్ కార్నే కావాలండి. సో ఒలిచి పెట్టాను, వచ్చే ముందు బాయిల్ చేసి రెడీగా ఉంచుతా 6:30కి. ఈలోగా నా స్నానం, పూజ అవన్నీ అయిపోతాయి. హాఫ్ అన్ అవర్లో గ్రైండర్ పని కూడా అయిపోద్ది, తీసేసుకోవచ్చు. ఇంకా ఫర్మెంట్ అంటారా, మీకు నచ్చితే ఫర్మెంట్ చేసుకోండి. నాకు అప్పటికప్పుడు వేసుకోవడమే ఇష్టం, సరిపోతుంది. ఇప్పుడు వేసేస్తే మేము తినేసరికి 8:30, 9 అవుతుంది కాబట్టి సరిపోద్ది. ఈ చల్లి అసలు ఫర్మెంట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు మాకు. సో చూద్దాం, నేనైతే గ్రైండర్ ఆన్ చేసేస్తాను. మీకు పిండి మిక్సీలో వేస్తే ఇష్టమా, గ్రైండర్లో వేస్తే ఇష్టమా? నాకైతే ఈ గ్రైండర్ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ముందు కూడా గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది. పిండి మనకి ఒదిగిస్తుంది, ప్లస్ మంచిగా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు తిన్నా కూడా ఇందులో వేసుకున్న ఇడ్లీ, దోశ బాగుంటాయి. దోశ అయితే మంచిగా క్రిస్పీగా, సాఫ్ట్గా మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇడ్లీ అయితే యాజ్ యూజువల్ సాఫ్ట్గా వస్తాయి. మీరు మిక్సీలో పట్టిన పిండితో ఇడ్లీలు వేస్తే ఎంత లేదన్నా కొంచెం గట్టిగా వస్తుంది. మరి నాకు అలవాటు అయిపోయి అలా అనిపిస్తుందో, రెగ్యులర్గా మిక్సీ వాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే నాతో చెప్పండి. నాకు ఎందుకో నచ్చదు. ఫర్మెంట్ చేస్తే అవి కూడా బాగానే ఉంటాయి. కొన్నిసార్లు సిచ్యువేషన్ని బట్టి గ్రైండర్ లేనప్పుడు అలాంటప్పుడు అలానే చేయాలి కదా. అది ఇక్కడైతే పిండి వేసేసాను, అన్ని పప్పు వేసి కొంచెం లైట్గా వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను పైనుండి.
ఇంకా నేను ప్లాన్ చేసుకున్న పనులన్నీ అయిపోయేసరికి గ్రైండర్ కూడా అయిపోయింది. ఇంకా నేను నా పూజ అవన్నీ చేసేసుకొని వచ్చి పిండి అయితే తీసేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి మిక్సీలో వేస్తే మనం నానబెట్టిన మెజర్మెంట్స్కి కరెక్ట్గా ఈ బాక్స్లోకి హాఫ్ బ్యాటర్ అయితే వస్తుంది. మనం గ్రైండర్లో వేసుకోవడం వల్ల పిండి ఒదిగిస్తుందని చెప్పాను కదా, దానివల్ల ఈ బాక్స్ నిండా అయితే వచ్చింది. అది మనకి టేస్ట్కి టేస్ట్, క్వాంటిటీ అన్ని రకాలుగా యూస్ఫుల్ కాబట్టి నాకైతే గ్రైండర్లో వేసుకోవడం ఇష్టం. నా థింకింగ్ అయితే ఇలానే ఉంటుంది. మీరు ఎవరైనా నాతో కనెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా బ్యాటర్ అంతా తీసేసుకున్న తర్వాత క్లీనింగ్ విషయానికి వస్తే నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే అప్లయన్సెస్ ఇలా మనం యూజ్ చేసిన వెంటనే నీట్గా ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ కానీ ఇలా సాఫ్ట్గా ఉండే క్లాత్ కానీ తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఎన్ని డేస్ అయినా సరే కొత్తగా ఉంటాయి. అండ్ అప్లయన్సెస్ లాంగ్ రన్ మనతో ఉంటాయి అన్నమాట. ఈ గ్రైండర్ 2016లో నా దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి నేను యూజ్ చేసినప్పుడల్లా ఇలానే మెయింటైన్ చేసి లోపలైతే పెట్టేసుకుంటాను. ఇదే కాదు ఏదైనా అంతే. మిక్సీ, ఎలక్ట్రిక్ కుక్కర్ ఇవి కూడా డే టైం యూస్ చేస్తాం కదా, నైట్ టైం నేను కిచెన్ క్లీన్ చేసేప్పుడు ఒక్కసారి వైప్ చేసేస్తాను. అవి రెగ్యులర్గా యూస్ చేసేవి, అవి ఎలాగో చేస్తూనే ఉంటాం. ఇలా అప్పుడప్పుడు యూస్ చేసేవి కూడా అంతే. సో మరీ డర్టీగా ఉంటే ఏదైనా లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు, లేదంటే కొంచెం ఫస్ట్ డ్రై క్లాత్తో క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం అదే క్లాత్ని తడుపుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని లోపల పెట్టేసుకున్నామంటే వస్తువులు ఎప్పుడు కొత్తగా ఉంటాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. హైప్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే హైప్ చేయండి. ఇలా మంచి మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేస్తే ఏంటంటే నీట్గా ఉంటాయి. ఎక్కడ తడి లేకుండా నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు స్క్రాచెస్ లాంటివి పడకుండా ఉంటాయి. నార్మల్ క్లాత్స్ యూజ్ చేయడం వల్ల నార్మల్ క్లాత్స్కి మైక్రోఫైబర్ క్లాత్స్కి ఉన్న డిఫరెన్స్ అదే. ఇంకా ఫైనల్గా గ్రైండర్ అయితే క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా బౌల్ అది ఉంది, అదైతే గిన్నెలతో పాటు క్లీన్ చేస్తాను. ఇంకా ఆ పిండిని అలా పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా మా వాళ్ళు రావడం, కబుర్లు, కాలక్షేపాలు అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా డిన్నర్ టైం అయితే అయ్యింది. పిండి ఫర్మెంట్ ఏం చేయలేదు, నేను మీకు చెప్పినట్టే డైరెక్ట్గా దోశలు వేసేస్తున్నాను. చూడండి ఎంత పల్చగా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయంటే అసలు చాలా 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 బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ రాగి బెనిఫిట్స్ గురించి నేను ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. రాగి డైట్లో మీరు ఏదో ఒక రకంగా రోజు తీసుకుంటే మీ బోన్ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇది హై ఇన్ కాల్షియం అండ్ ఐరన్ కూడా బాగా ఉంటుంది. ఇది ఎవరైనా ఎనిమిక్ ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ రాగిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టే కాల్షియం సోర్స్ కాబట్టి ఇందులో బోన్ హెల్త్, మీ టీత్ హెల్త్కి చాలా మంచిది. అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది, వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రాగిని కంపల్సరీ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. మీరు నన్ను చూసినట్టయితే రాగి జావా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తాగుతూనే ఉంటాం. అండ్ ఇంక ఇలాంటివి రాగి ఇడ్లీ, రాగి దోశ ఎలానో వేస్తూనే ఉంటాను. సపరేట్గా వేయలేకపోయినా సరే మీ దగ్గర ఉన్న ఇడ్లీ పిండి, దోశ పిండిలో అయినా కొంచెం రాగి ఫ్లవర్ మిక్స్ చేసేసి పిల్లలకి పెట్టేసేయండి, ఈజీగా తినేస్తారు. మిల్లెట్స్ అందరూ తినడానికి టేస్ట్ ఎలా ఉంటాయో అని భయపడుతూ ఉంటారు, కానీ వన్స్ మనం మిల్లెట్స్ తినడం అలవాటు చేసేసుకుంటే నార్మల్ దోశలు అస్సలు తినాలనిపించదు తెలుసా. వాటిల్లో ఫుల్గా మనం ఒక గ్లాస్ మినపప్పు పోస్తే ఈజీగా 3 గ్లాసులు రైస్ వేస్తాం కాబట్టి బోల్డ్ అంతా కార్బ్స్ అదంతా. సో కార్బ్స్ కన్నా ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది మన డైట్లో ఎప్పుడన్నా సరే. ఫైనల్గా దోశలను అయితే పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.